ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మరలా ఉదయకాలపు ఆరాధనలు జరుపుకోవడానికి సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిష్ దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. రెండవదిగా ఈ సంఘానికి కాపరిగా ఉండి ఈ ఆధ్యాత్మిక దైవ కార్యాలు జరిగిస్తూ ఉన్న మన సంఘ కాపరి రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారికి బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, ఆన్లైన్ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో నాతో కలిసి దేవుని ఆరాధించాలని తలస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడైన దేవ, నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము. గడిచిన కాలమంతా నీవు ప్రేమించావు. ఈ ఉదయకాలం మాకిచ్చినందుకు స్తోత్రం. నేను స్తుతించబోతుండగా, నిన్ను ఆరాధించబోతుండగా, నిన్ను గనపరచబోతుండగా మీరే మాతో ఉండి నడిపించి దీవించమని యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 4వ పాట ప్రతి ఒక్కరూ కూడా మరి కలిసి పాడాలని మనవి చేస్తున్నాం. ఈ పాట పాడుకునేటప్పుడు చూచుచున్నాము నీ వైపు, మా ప్రియా జనక అనే పాట పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు, మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు, మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు, చూచూచు నీ ప్రేమ సంపోసు వార్తను, జాచూచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు. మేమరుల మయ్యుంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము
పోతీమి. ప్రేమ చేనాపుడు ప్రియతనయోనంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు, నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు చొచ్చు వారలకు, వారెవ్వరైనా నీ శరణు చొచ్చు వారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు కనపరచుచుందువు కనమైన నీ కృప చూచుచున్నాము. అందరు లేచి నిలబడదాం. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్నీ దయచేయమేలప్పుడు, మంచివి అన్నీ దయచేయమేలప్పుడు. దయచేయరా నీవి దయచేయమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. క్లుప్త ఆరాధన చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారి నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనందరం కలిసి సంకీర్తన 23 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. సంకీర్తన 23 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, మీరు రెండవ వచనం చదవాలని మనవి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందరం కలిసి చదువుదాం చివరి వచనం. నేను బ్రతుకు దినములన్నీయు
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యోగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. 2 మాటలు. ఈరోజు మనము ప్రవక్తల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. చిన్న ప్రవక్తులైన హోషేయ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2 వచనాలు చదువుకొని ఈ కార్యక్రమం ముందుకు వెళదాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూద రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేల్ రాజు దినముల్లోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందరికో లేని మంచి భాగ్యం. చాలామంది దినాన్ని చూడలేక మరణించిన వారిగా ఉన్నారు. అనేక మంది మరణ పడకలపై ఉన్నారు. దేవుడు తన ఉచిత కృపను బట్టి మనలను సజీవులుగా ఉంచి ఆ సజీవుడైన దేవుని దగ్గరికి మనల్ని తీసుకొచ్చి ఆయన్ని స్తుతించటానికి, గణపరచటానికి, ఆరాధించటానికి, మహిమపరచటానికి, స్తోత్రించటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ హోషేయ గ్రంథాన్ని 1-2 విషయాలు మీతో పంచుకొని నేను ముందుకు సాగిపోతాను. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో కూడా గడపగలమని తలుస్తున్నాం. ఈ గ్రంథములో ముఖ్యమైన వ్యక్తులు 2 కనిపిస్తున్నారు. హోషేయ, రెండోది గోమెరు. 2 వ్యక్తులు గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం తెలుసుకునే విషయాలు హోషేయ గ్రంథాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యమైన ప్రదేశం ఏంటయ్యా అంటే సమరయ. ఈ సమరయ ప్రదేశాన్ని గురించిన విషయాలు కూడా తెలుసుకుంటాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ 66 గ్రంథాలు ద కంటెంట్ ఆఫ్ హోలీ బైబిల్ అని చెప్పుకుంటాం. ఈ 66 గ్రంథాలు నేర్చుకోవాలి. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో మీకు వచ్చిన భాషలను బట్టి ఆ గ్రంథాలు మనం తెలుసుకోవాలి. ఎవరు రాశారో తెలుసుకోవాలి, ఎప్పుడు రాశారో తెలుసుకోవాలి, ఎందుకు రాశారో తెలుసుకోవాలి, ఎవరి కోసం రాశారో కూడా తెలుసుకోవాలి. కనుక ఈ 66 గ్రంథాల్లో ఇది 28వ గ్రంథం. దిస్ ఈజ్ 28th బుక్ ఇన్ ద హోలీ బైబుల్.
కనుక చిన్న ప్రవక్తల గురించి చెప్పుకుంటున్నాం. ఈయన చిన్న ప్రవక్తలలో మొదటివాడు. ఈ యొక్క హోషేయ గ్రంథములో 14 అధ్యాయాలు ఉన్నాయి. దేర్ ఆర్ 14 చాప్టర్స్ అండ్ 197 వర్స్, 197 మరి వచనాలు ఉన్నాయనేది మనం చూస్తున్నాం. ఈ గ్రంథాన్ని మరి ఈ పుస్తకం పేరు హోషేయ, దీన్ని రచించింది కూడా హోషేయ అని మరి మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథము నుంచి చిన్న ప్రవక్తలలో మొదటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎక్కడ రాశారు ఈ గ్రంథాన్ని అంటే ఉత్తర ఇశ్రాయేల్లో. ఎవరి కోసం రాశారు ఇది అంటే ఇశ్రాయేల్ ప్రజల కొరకు రాశారనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. ప్రాముఖ్యమైన వాక్య భాగములోకి వస్తున్నాం. ప్రియులరా, ఈ పాత నిబంధనలో ఈ చిన్న ప్రవక్త అయినటువంటి గ్రంథమైన హోషేయ, ఈ గ్రంథాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నామంటే వివాహం అనేటటువంటి రూపకము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏమిటి? అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క స్థిరమైన ప్రేమను గురించి. ఎంత చక్కని విషయం! ఇశ్రాయేలీలు విగ్రహారాధనకు ప్రతీకగా ఉన్న అవిశ్వాసి అయిన గోమెరును వివాహం చేసుకోమని దేవుడు హోషేయను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క God commands Hosea to marry Gomer, unfaithful woman, symbolized Israel adultery. ఇది ఇశ్రాయేలీల యొక్క విగ్రహారాధనకు మనము ప్రతీకగా చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీని దేవుడు విడిచిపెట్టినప్పటికీ, దేవుడు తీర్పును తీర్చినప్పటికీ, శిక్ష పొందుకున్నప్పటికీ వాళ్ళకొక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారిని ఏ రీతిగానైనా నేను రక్షిస్తాననేటటువంటి అల్పం మనం చూస్తూ ఉన్నాం. సజీవుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే విగ్రహారాధన, అడాల్టరీ, విగ్రహారాధన. వారు సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి ప్రియులరా బయల్ను ఆరాధించటం, విదేశీయులతో రాజకీయ పొత్తులు పెట్టుకోవడం. కాబట్టి అలాంటి వారంతా కూడా దేవుని ప్రేమను మర్చిపోయిన వారు తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు రావాలని ఈ యొక్క విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యమైన విషయాలకు మనం ధ్యానంలోకి వస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటే కొద్ది మాటలే మీకు చెప్తున్నాను. ఈ హోషేయ గ్రంథంలో సొలొమోను రాజు పరిపాలన చేసిన తర్వాతంట రాజ్యము 2గా విభజించబడింది, దక్షిణ ఉత్తర రాజ్యాలుగా. అయితే హోషేయ ఈ ఇశ్రాయేలు ఉత్తర రాజ్యములో ఉండినట్లుగా దేవుని వాక్యం మనం తెలియచేస్తుంది. అయితే ఇశ్రాయేలీలు చాలా గొప్పగా అభివృద్ధి చెందారు. ఈ రోజుల్లో కూడా దేవుడు క్రైస్తవులను బహుగా దీవిస్తూ ఉన్నాడు. ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ దే ఆర్ గ్రోత్. వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. ఏది? లోక సంబంధంగా, బాహ్య సంబంధంగా. చక్కని ఇళ్ళు ఉన్నాయి, చక్కని పొలాలు ఉన్నాయి, చక్కని ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు గొప్ప అభివృద్ధిలో తొలతూగారు. కానీ వారు ఏం చేశారంటే బేతేలు, దాను పట్టణాల్లో నిలబడినటువంటి వారంట బంగారపు దూడను, పూజా కేంద్రాలను ఆ యొక్క వాటిని ప్రేమించారు. తద్వారా దేవునికి దూరమయ్యారు. ఈరోజు మనం కూడా ఇలాంటి విగ్రహారాధికులుగా ఉన్నాం.
సజీవుడైన దేవుడు, ఇదిగోండి నా చేతిలో ఉంది, మరొకసారి చూడాలి. ప్రపంచంలో సజీవుడైన దేవుడు అంటే వాక్యం, దేవుని వాక్యం. ఇది బండ వంటిది, సుత్తె వంటిది, అగ్ని వంటిది, ఆహారము వంటిది. ఈ బైబిల్ గ్రంథం మన తండ్రి గారు పితరులు మార్టిన్ లూథర్ అయ్య గారు సంఖ్యలలో ఉన్న దేవుని వాక్యాన్ని ఈరోజు మనందరి చేతుల్లోకి అందించాడు. వి రిమెంబర్ డాక్టర్ మార్టిన్ లూథర్, ఆయన పేరు మీదే ఈ సంఘం స్థాపించబడింది. గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎవరైనా చేతుల్లో జీవగ్రంథం మనకుందంటే మార్టిన్ లూథర్ గారిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తుని నమ్మిన వారందరికీ, సర్వలోకానికి దేవుడు ఎవరంటే వాక్యము. ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై అక్కువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ వాక్యాన్ని చదవకపోతే మనం విగ్రహారాధికులమే. ఈ వాక్యాన్ని ప్రేమించకపోతే, ఈ వాక్యాన్ని వినకపోతే, యు మెడిటేట్ డే అండ్ నైట్ అంటారు. కాలము గడిచే కొలది వారి జీవితాల్లో ఇంకా ఏం చేశారంటే బయలు, అస్తారోసుతో దేవతల ఆరాధన సంస్కృతి అలవాటు చేసుకున్నారు వారి జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన నిజ జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు మరి సమయ రాజును గురించి సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ హోషేయ మన రాజు అంటున్నాడు. అందును బట్టి ఇతడు ఇశ్రాయేలీలో నివసించాడని, తండ్రి పేరు బెయరీ అని, 8వ శతాబ్దపు కాల్పువాడని, చివరిగా విమోచించే ప్రేమ. ఈరోజు నేర్చుకోగలరా? విమోచించే, అవర్ గాడ్ ఈజ్ రిడీమర్, టు రిడీమ్ ద పీపుల్. ఆయన విమోచించేవాడు. దేనిలో నుంచి విమోచిస్తాడు? పాపములో నుండి, శోధనలో నుండి, కష్టములో నుండి, నష్టములో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, మరణములో నుండి ఆయన విమోచించే దేవుడు. ఈజ్ ద రిజరెక్టెడ్ గాడ్, ఈజ్ ద లవింగ్ గాడ్, ఈజ్ ద సేవియర్ ఆఫ్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి ప్రియులారా. ఆ విమోచించే దేవుడు అయినప్పటికి కూడా ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఆయన ప్రేమను. తప్పిపోయిన ఇశ్రాయేల్ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయములో మనం ముఖ్యంగా 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి అధ్యాయములో మనం చూస్తూ ఉంటే కొన్ని విషయాలు ఇక్కడ 1 నుంచి 9 వచనాల్లో హోషేయ భార్య పిల్లలను గురించినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆధ్యాత్మికముగా దిగజారిపోయినది. ఎంత భయంకరమైన విషయం! క్రైస్తవులని చెప్పుకుంటే చాలదు. మన ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడు దిగజారిపోద్దంటే ప్రార్థన లేని సమయం. మన హృదయములో దేవుణ్ణి స్తుతించడానికి సమయం ఇవ్వాల. రేయి మొదటి జామున లేచి నాకు మొర్రపెట్టమన్నాడు దేవుడు. అందుకని ప్రియులరా, ఎప్పుడు ఆత్మీయంగా మనం దిగజారిపోతామంటే ప్రార్థన చెయ్యనప్పుడు. నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట, దేవునితో మన విజ్ఞాపన తెలియచేయుట దేవునికి. కనుక ఒక వ్యక్తి దిగజారిపోతానికి కారణం ప్రార్థన. ఎవరైతే ప్రార్థన చేసుకోరో వారి దగ్గర పాపం ఉంటుంది, వారి దగ్గర సైతాను ఉంటుంది. వారు ఆటంకాలు, వారి మనసు, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మములో పడిపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితం. అందుకే ఒక భక్తుడు చెప్తాడు,
పక్షికి రెక్కలు ఎలాంటివో గుర్తుపెట్టుకోండి. పక్షికి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల ద్వారా శత్రువును తప్పించుకొని వెళ్ళిపోతుంటుంది, తిరుగుతుంటుంది. ఆహారం కోసం కిందకు వస్తుంది, చెట్ల మీద ఉంటుంది, మన ఇళ్ల మీదకు వస్తాయి కాకులు, గ్రద్దలు. వాటిని ఎవరైనా బంధిస్తారేమోనని ఆ రెక్కలతో ఎగిరిపోతుంది. ఎప్పుడైనా రెక్కలకు దెబ్బల దగ్గర కింద పడిపోతే శత్రువు చంపేస్తాడు, పొడిచి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేనటువంటి క్రైస్తవుని కూడా సైతాను పొడిచి సంసోను ఏ విధంగా పొడిచి కళ్ళు పీకేశారో అలా మనల్ని శిక్షిస్తుంది. అందుకని మన రెక్కలు ఉండాలి. ఏముండాలి? ఏ రెక్కలు ఇవి? ప్రార్థన అనే రెక్కలు. ప్రార్థన అనే రెక్కలు నీకున్నప్పుడు నీలో ఉన్న పాపం పోద్ది, నీలో ఉన్న శోధన పోద్ది, నీలో ఉన్న కష్టాలు పోతాయి, నీలో ఉన్న సమస్యలు పోతాయి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘములో ఏం కావాలండి? ప్రార్థన కావాలి. ఈ సంఘము స్థిరపరచబడటానికి మాటలు పనికిరావు. చాలామంది ఇష్టం వచ్చినట్లు నేను చూస్తున్నాను. వాట్సాప్లో నీతి అని చెప్పుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఒక సహోదరుడుగా, ఒక దైవ సేవకుడుగా మనం ఏం చేయాలా? మన సంఘం కోసం దేవుని సన్నిధిలో అంగలార్చాలి. సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రార్థించినట్లుగా, నినివే పట్టణము కొరకు ప్రార్థించినట్లుగా మన పెదవులు దేవునికి మొరపెట్టాలి. ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మాట్లాడటం కాదు, నీతి గురించి మనం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. మన దగ్గర నీతి లేదు, మన నీతి మురికి గుట్ట లాంటిది. ఎందుకంటే మన పాపాలు మనకు కనపడవు, ఎదుటి వాడి పాపాలు మనకు కనపడతాయి. అందుకని ఇట్లా ఏళ్ళు చూపటం చాలా ఈజీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నాడు. ఇట్టగా చూపించాల్సింది. ఇట్లా చూపించేటప్పుడు మన కళ్ళి 3.5 ఏళ్ళు చూడండి. ఒకసారి ఇట్లా పెట్టండి. ఇట్లా అనరు, ఇట్లా అంటాం, నువ్వు అంటాం. మన కళ్ళు ఎన్ని తిరిగినాయి? 3.5 ఏళ్ళు ఉన్నాయి మన పాపాలు కూడా. నేనే నీతిమంతునను అని చెప్పుకునేవాడు పరిసయ్యుడు, సద్దూకయ్యుడు, శాస్త్రుడు. మనం నీతిమంతులం కాదు, మనం పాపులం. దేవుని కృపచేత రక్షించబడిన వారం. మనలను మనం తీర్పు తీర్చుకోవాలి. నేను ఎలాగున్నాను, నా భార్య ఎలాగుంది, నా పిల్లలు ఎలాగున్నారు, అది నిజమైన తీర్పు. కనుక ప్రార్థన లేని ఇక్కడ చూస్తున్నాం, దేవతలతో వివాహ బంధం, విగ్రహారాధన వల్ల అపవిత్రమయ్యారు. కనుక తమ పాపములను విడిచి మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరగని ఎడల వారిని మరి ఇక్కడ చెప్తున్నారు, నివసింప చేయుదునని దేవుడు చెప్తున్నాడు. తిరిగిన కాబట్టి యోషయ్య జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునితో నిబంధన, వారి జీవితము దేవుని నిబంధన తొలగిపోయారు. కాబట్టి వారి జీవితాల్లో గోమెర్ అనే వ్యభిచారిని, అంటే వారు ఏం చేశారంటే యెహోవాను విసర్జించారు, జీవము లేని వాటిని ఆరాధిస్తున్నారు. అదే వ్యభిచారం. వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించకుండా మనం దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. ఉద్యోగానైనా, డబ్బునైనా, భార్యనైనా, పిల్లలైనా ఫస్ట్ గాడ్, దేవుని చూడాలి. దానికన్నా ఎక్కువగా మనం ఏది ప్రేమించినా అది విగ్రహారాధనే. అది ఒకరోజు నీ నుండి, నా నుండి తీసివేయబడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే వారు దేవుని నిబంధనని త్రోసివేశారో వారు శిక్ష అనుభవించవలసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తన జీవితంలో మనం చూస్తున్నాం, హోషేయకు తన భార్య అవిధేయురాలుగా ఉండడాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు. మొదటి కుమారుడు పేరు ఇజ్రాయేల్ అని పేరు పెట్టారు. ప్రియులారా, మరి రెండవది మనం చూస్తూ ఉంటే కుమార్తె లోరుహామా, జాలి నొందనిది పేరు పెట్టారు.
దీని అర్థం ఏంటంటే ఇక మీదట ఇశ్రాయేలు క్షమించును, జాలిపడను. అయితే రెండవ కుమారుడు లో అమ్మి నా జనము కాదని పేరు పెట్టాను ప్రియులారా. కనుక ఈ యొక్క పునరుద్ధరణకై మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క 10వ వచనం నుండి చివరి దాకా చూస్తుంటే ఇశ్రాయేలీయులను విడిచి అవిధేయులైన పాపముల బానిసలైనటువంటి వారిని ప్రేమించి కాబట్టి మన జీవితాల్లో ఇశ్రాయేలు అనేటువంటి పదాన్ని వారి జీవితాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు తిరిగి దేవుని యొద్దకు రావాలి. పునరుద్ధరణ గురించి మారుతున్నాడు దేవుడు. కాబట్టి క్రైస్తవ సంఘం, దేవునికి దూరంగా ఉన్న సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డ సహోదరులారా, నీవు నేను ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే, ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే, విగ్రహారాధికులుగా మనం ఉంటే, వ్యభిచారులుగా మనం ఉంటే, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే, తిరిగి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమలో డంబము లేదు. ఆయన ప్రేమ ఉప్పొంగదు. కనుక శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తిరిగి రమ్మని కోరుకుంటున్నాడు. ఇర్మియా ప్రవచనం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవచనము ద్వారా సూచిస్తున్నాడు. ఒక దినం దేవుని ప్రజలను అందరూ కూడా క్రీస్తునందు ఐక్యపరచబడతారు. అది గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వారు, తప్పిపోయిన వ్యభిచారులుగా ఉన్నటువంటి వారు, జీవము లేని వాటిని ఆరాధించే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ మనం కూడా ఈ హోషేయ గ్రంథంలో లాగా ఇశ్రాయేలు ప్రజల వలె తప్పిపోయి ఉన్నవారిగా ఉంటే, సజీవుడైన దేవునికి మన హృదయము ఇవ్వని వారిగా ఉంటే, దేవుని వాక్యానుసారముగా జీవించని వారిగా ఉంటే, దేవుని చిత్తమునకు లోబడిన వారిగా ఉంటే, ఇది అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మన హృదయాలు, ప్రభువు మన వైపు చూస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువు తన ప్రేమతో పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. తిరిగి దేవునితో ఐక్యమగటానికి, తిరిగి దేవునితో సంబంధము కలిగి ఉండటానికి ప్రభువు కోరుకుంటున్నాడు. మనందరం ఆయన దగ్గరికి వద్దాం. మన హృదయాలు ఆయనకి సమర్పించుకుందాం. ప్రభువుతో కలిసి జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడవైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాలం మాకిచ్చారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘమును ప్రభువా చక్కగా మరి జరుగుతున్న లోటుపాట్లు సరిచేసి చక్కని ఎలక్షన్స్ జరపడానికి ప్రభువా హైకోర్టు ద్వారా ఈ యొక్క ఏఎల్సి సంఘములో సినడ్ ఎలక్షన్స్ జరపడానికి, మోడరేటర్ ఎలక్షన్ జరపడానికి మీరు పంపించినటువంటి మీ దూతలను బట్టి, అయా జోసెఫ్ కురియన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారి కుటుంబమును దీవించండి. సంఘ పరిపాలన జరిగిస్తుండగా మీరే ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారికి తోడుగా ఉన్నటువంటి నాయన మరి పిఎస్ గారు, జోసెఫ్ గారిని బట్టి అయా నాయన ప్రార్థన చేస్తున్నాం. వారి జీవిత కాలమంతా భూలోకములో న్యాయమూర్తులుగా పనిచేసి ఆధ్యాత్మికమైనటువంటి సంఘం ప్రభువా, ఈ సంఘములో మరి చక్కని పరిపాలనా విధానాలు సరిచేయటానికి పంపించారు.
ప్రభువా నాయనా, వారు చేస్తున్న పనులన్నీ మీరు తోడుగా ఉండండి. వారికి తోడుగానైనా సహకారిగా ప్రభువనైనా మరి మరొక విశ్రాంతి న్యాయమూర్తి గారిని మీ యేసురత్నం గారిని కూడా పంపించారు. వారు నాయనా ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం స్థిరమైన సంఘం, పరిశుద్ధమైన సంఘం, ప్రభువా నీ స్వరక్తం ఇచ్చిన సంఘం. ఈ సంఘం నాయనా త్వరగా ఎలక్షన్స్ జరగబోతుండగా బిషప్ ఎలక్షన్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం, మోడరేటర్ ఎలక్షన్లు బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభువా నాయనా మరి ఈ సంఘాన్ని మీరు నడిపించుకోనండి, మంచి ఆలోచనలు దయచేయండి, మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిష్ని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మా సంఘ కాపరి రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నాయనా సెంట్రల్ గుంటూరు సెనెట్ను బట్టి అయ్యా 200 మంది కాపరులు ఉన్నారు. సంఘాల్లో అనేక కార్యక్రమాలు ప్రభువా మీ కుమారుని ద్వారా జరిగిస్తున్నారు అయ్యా. నాయనా ఎన్నో ఆలయ ప్రతిష్టలు, ఎన్నో చర్చి నిర్మాణాలు అయ్యా పనులు ఆగిపోయినాయి. త్వరగా ఎలక్షన్లు జరుపుటకు సహాయం చేయండి. అంతేకాదు నైనా మరి 100 చర్చీల నిర్మాణాల కొరకు నైనా పైగా ₹1 కోటి పైగా మా సంఘం ద్వారా బిషప్ గారి ద్వారా మీరు ఆర్థిక సహాయాలు అందించారు. ఎంతోమంది పేదవారికి సహాయం చేయిస్తూ ఉన్నారు. ఈ సంఘం ద్వారా మీరు చేస్తున్న కార్యములను బట్టి వందనాలు. మీ కుమారులు వారి సతీమణి అమ్మగారిని, బిడ్డలను, కుటుంబాలను దీవించండి. మా సంఘ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. పిసిసి సభ్యులైన వారందరినీ దీవించండి అయ్యా. వారు చేస్తున్న పరిపాలనలో తోడుగా ఉండండి. ప్రతి ఆటంకమును యేసు నామములో గద్దిస్తున్నాను. సువార్త పరిచర్యకు ఆటంకపరిచే ప్రతి చీకటిని తొలగించమని అడుగుతున్నాను అయ్యా. నీ కొందనాలు. మా సంఘములో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. మా సంఘములో ఉన్నటువంటి స్త్రీల సమాజం కొరకు ప్రార్థిస్తున్నాను. మా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరి కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి కొరకు, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం. వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. వారికి కావలసిన సంబంధములు దొరుకుటకు సహాయం చేయండి అయ్యా. మీకే వందనాలు. మా ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బట్టి అయ్యా, నా లోకేష్ గారిని బట్టి ప్రభానైనా మరి మిగిలిన మంత్రులందరిని బట్టి, ఎమ్మెల్యేలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. మీకు స్తుతులు స్తోత్రాలు. మా ఎమ్మెల్యే బట్టి, మా యొక్క మినిస్టర్స్ని బట్టి అయ్యా, లోకసభ సభ్యులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. దీవించండి. మా గుంటూరు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. క్షేమాన్ని కలిగించండి. వారికి వచ్చిన ఆటంకాలన్నీ తొలగించండి. మా సంఘములో ఉన్నటువంటి ప్రభా, మా యొక్క పట్టణములో ఉన్న హిందూ ప్రజల కొరకు, ముస్లిం ప్రజల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. దీవించండి. మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి కొరకు, మోడీ గారి కొరకు, నైనా రాష్ట్రపతి అమ్మగారి కొరకు, ప్రభా సైనికులందరి కొరకు, మినిస్టర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దేశము ప్రభువా సమానత్వం కొరకు ప్రార్థిస్తున్నాను. అంటరాని తనమును తీసివేయండి. దేవా, నీవు సృష్టించావు ప్రతి మానవుని. నేనెక్కువ అనుకుంటున్నాడు మానవు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధముల కొరకు ప్రార్థిస్తున్నాను. అమెరికా కొరకు ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి ఇరాన్ కొరకు ప్రార్థిస్తున్నాను. గల్ఫ్ దేశాలు, 200 దేశాల కొరకు ప్రార్థిస్తున్నాను. సమాధానము దయచేయండి. శాంతిని నెలకొల్పండి. మీరు అక్కడ సమీపముగా ఉంటుండగా ప్రతి కుటుంబంలో దుష్టుడు బలముగా పనిచేస్తున్నాడు అయ్యా. సాతాను గద్దించి ఈరోజే మీ వాక్యములో హోషేయ భక్తుని ద్వారా తెలుసుకున్నాం. జీవము కలిగిన నీ వాక్యమును విడిచిపెట్టి
అజ్ఞానుల వలె విగ్రహారాధికులుగా ఉన్నాము, అజ్ఞానుల వలె వ్యభిచారులుగా ఉన్నాము. నీకన్నా అధికంగా ఏదైనా ప్రేమిస్తే దాన్ని మా దగ్గర నుంచి తప్పించమని విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అందరి కాపర్లైన వారందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి. భారతదేశంలో ఉన్న యుఈఎల్సి లూథరన్ సంఘాలులో ఉన్న విశ్వాసులైన వారందరి కుటుంబాలు దీవించి వారిని పరిశుద్ధులుగా చేయమని, మా దేశమంతా రక్షింపబడుటకు సహాయము చేయమని, ఈ పునరుద్ధానపు శక్తితో మమ్మలను నింపండి. ఈ ఆలయంలో పరిచర్య చేస్తున్న మైకు పరిచర్య, వీడియో పరిచర్య, దేవాలయాన్ని కాపాడుతున్న ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. ఉదయకాల పరిచర్యలో తోడుగా ఉన్న ప్రభువా వీరయ్య గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. దీవించి నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరి కొరకు, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశంలో 200 దేశాల్లో ఉన్న మా బిడ్డల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి పాడి పంటల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే తోడుగా ఉండి దీవించి ఈ దినాశీర్వాదములతో నింపమని, నూతన ఆలయము నిర్మించబోతుండగా అయా నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు చేస్తున్న మేళ్ళను బట్టి వందనాలు ప్రభువనైనా. ఆలయం త్వరగా కట్టబడటానికి, ఈ సంఘానికి ప్రభువనైనా మరి ఒక పెద్ద దేవాలయం, ఆసియాలోనే ఒక గొప్ప దేవాలయం కట్టబడి మరి రాబోయే తరానికి, నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించే సంఘం అయా, యేసు రక్షకుడని, దేవుడని, సజీవుడని చెప్పే ఈ సంఘానికి ఒక మంచి ప్రభువా నిర్మాణం జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది మరి కానుకలుస్తూ ఉన్నారు. ఇంకా ఆ నూతన దేవాలయానికి కావలసిన సహాయాలన్నీ ప్రభువా ఎవరి ద్వారా జరుగుతాయో మీరు వారిని పంపించి జరిగించుకొనమని, ఈ దినాశీర్వాదములతో నింపమని, బిడ్డలు ప్రయాణమై వెళుతుండగా పరీక్షలు రాసే బిడ్డలందరికీ తోడుగా ఉండండి. మంచి జయాలు దయచేయండి. మీరే కృప చూపి దీవించమని యేసు పుణ్యనామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ఈ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అందరికీ వందనాలు. ఈ వారం అంతా కూడా షెడ్యూల్ నాకుంటుంది. మీరు వస్తూ ఇంకొక వ్యక్తిని తీసుకురండి. ఇంటి దగ్గర ఉన్న మరొకరిని నిద్రను లేపి ఒక ఆత్మను రక్షించాలి. ఒక ఆత్మను రక్షించాలి. మనం వస్తూ రాగలిగితే మన భార్య, మన పిల్లలు, మన ప్రక్కింటి వారిని. అర్ధగంటే ఉంటుంది. 5:30 నుంచి 6 రేపటి నుంచి మనం ఆ సమయాన్ని గమనించుకొని నడుచుకుందాం. థ్యాంక్ యూ ఆల్.